హలో అందరికీ, ఇదైతే తీపి ఊరగాయ అండి. మా అక్క కూతురు పెళ్లి, బావగారు పాప నిశ్చితార్థం, వీధిలో సంబరాలు, దానికి తోడు వర్షాలు. దాంతో ఊరగాయ అనేది ఏప్రిల్లో పెట్టి జూన్లో పోస్ట్ చేస్తున్నానండి. నేను 5 కేజీల కలెక్టర్ కాయలను తీసుకుని దాంట్లో చింతపండుతో మామిడికాయలు క్లీన్ చేయడం అనుకుంటున్నారా? మన పైన ఈ మామిడికాయల్లో పైన ఉండే ఈ పురుగు మందులు దేని ప్రభావం అనేది చింతపండుతో పోతుందండి. అందుకే చింతపండుతో నేను ఇలా క్లీన్ చేసేసుకొని ప్రతి ఒక్క మామిడికాయని ఆ చింతపండు నీటిలో ముంచేసి ఇలా పామేసి కడుక్కోవడం వల్ల దాని ఎఫెక్ట్ అయితే మనకి చూపించదు. అలా అన్నీ కడిగేసుకొని తీసేసి ఒక క్లాత్తో మొత్తం అన్ని తడిగా ఏం తడి అనేది లేకుండా తుడిచేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కట్ చేయడం అయితే మార్కెట్లో కట్ చేసి తెస్తే మా వారు ఆ ఊరగాయని ముట్టుకోరు కాబట్టి ఆ కట్ చేసే డ్యూటీని అయితే మా వారికి అప్పచెప్పేశాను. ఇది నాతోటి అయ్యే పని కాదని ఆయనే అన్నీ కూర్చొని ముక్కల్లాగా అన్నీ కట్ చేశారు మొత్తం అన్నీను. అది కట్ చేయడం ఏంటి అంత ఈజీ కాదండి, చాలా కష్టపడ్డారు దీనికోసం అనేసి అవన్నీ కట్ చేసి నాకు ఇచ్చేసారు మొత్తం అన్నీను. అలా మొత్తం కట్ చేసేసి దాని మధ్యన ఉండే టెంకలు గట్రా తీసేసి ఇచ్చేసారండి. ఆ టెంకల పక్కన బ్లాక్గా పురుగు అనేది చేరిపోయి ఉంటుందండి. కలెక్టర్ కాయలో అనేది ఇలాంటి చిన్న చిన్న పురుగులనే ఉంటాయి. అవి మనం చూసుకొని ఈ టెంకలు తీసేసి ఆ పురుగునంతా ఒక క్లాత్ తీసుకొని మరి తడి పెట్టకుండా ఆ క్లాత్తో మొత్తం అంతా క్లీన్ చేసేసి మనకి ఊరగాయకి కావాల్సిన సైజులో అంటే ఏ సైజు ముక్కలు కావాలో అలాంటి ముక్కలు అనేవి మేము కట్ చేసేసుకొని పళ్ళెంలో వేసేసుకున్నామండి. అలానే మొత్తం ఈ 5 కేజీల కాయలు కూడా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈ ముక్కలన్నిటినీ ఇలాంటి ప్లాస్టిక్ బకెట్లో వేసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలు 5 కేజీలు కదండి, దీంట్లో ఒక 3 స్పూన్లు ఉప్పు, ఒక 3 స్పూన్ల పసుపు, కారం కూడా అలాగే ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకంటే 5 కేజీలు కాబట్టి 5 స్పూన్లు వేసుకుంటే ఇంకా తినలేము ఊరగాయకి. ఆ 3 స్పూన్లు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం అన్నీ వేసుకొని దీంట్లో మామిడికాయ ముక్కలు 5 కేజీలు కాబట్టి బెల్లం అయితే నేను 5 కేజీలు వేసుకున్నానండి. ఇంకా తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా ఎక్స్ట్రానే వేసుకుంటారు, మాకైతే అవసరం లేదు. ఇది చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. 5 కేజీల బెల్లంతో ఊరగాయ అనేది చాలా బాగా వచ్చింది. నేను ఇలాగా ఈ 5 కేజీల బెల్లం అనేది మొత్తం వేసేసుకొని అది కింద నుంచి పై వరకు మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనం ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కిందకి పైకి అంటే ప్రతి ముక్కకి అన్నీ తగిలేటట్లు వేసుకొని ఓవర్ నైట్ మూత పెట్టుకొని ఉంచుకున్నాను. మార్నింగ్ ఆ మూత తీసేటప్పటికి చూడండి మొత్తం మామిడికాయలో ఉండే వాటర్ అంతా దిగిపోయింది. దీన్ని 2 బేషన్లో వేసుకొని మేడ మీద పెట్టుకున్నానండి. ఇలాగే 20 రోజులు పెట్టుకున్న తర్వాత చూడండి ఈ 2 బేషన్లోది ఒక బేషన్లోకి అయిపోయింది, పాకం కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి మెంతులు 1 స్పూన్, ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, సోపు 2 స్పూన్లు అండి. మెంతులు మాత్రం 2 స్పూన్లు తీసుకోకండి, చేదొచ్చేస్తుంది. ఆ 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను, అది కొంచెం దోరగా వేయించుకున్నాను. దాంట్లో మనం తీసుకున్న ఈ 2 స్పూన్లు అన్నీ ఇందులో వేసుకొని లైట్గా వేడి చూపించుకుంటే సరిపోతుందండి, లేదంటే కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఎండలో పెట్టడం ఎందుకని వేడి చూపించుకొని మిక్సీ పట్టించుకొని ఈ పౌడర్ని మామిడికాయ ముక్కలు యాడ్ చేసి ఒక్కరోజు ఎండలో చూపించుకొని ఇదైతే ఒక డబ్బాలోకి ఎత్తుకున్నాను. ఇదే ప్యాన్లో ఒక 4 స్పూన్ల దాకా గ్రౌండ్ నట్స్ ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లి ఒక పాయ అనేది ఒలిచేసి వేసుకున్నాను, అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. దీంట్లో హింగు కొద్దిగా, ఎండుమిర్చి ఒక 7-8 దాకా ఇలా కట్ చేసి వేసుకున్నాను. దాంట్లో పచ్చి కరివేపాకే వేసుకున్నానండి కొద్దిగా. ఈ నూనెలో ఇవన్నిటితో పాటు బాగా వేగిపోతుందండి. పోపు వేగిపోయాక ఈ ఊరగాయలో పోపు అనేది వేసేసి కింద నుంచి పై వరకు ఊరగాయ అనేది ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సంవత్సరం అంతా నిల్వ ఉండే మన తీపి ఊరగాయ రెడీ అయిపోయినట్లే. ఈ ఊరగాయ మీద మీ అభిప్రాయం అయితే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.